హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. వెల్కమ్ అవర్ ఛానల్, వెల్కమ్ మై ఛానల్ నషి లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సరే, ఎందుకులేండి మీకు మళ్ళీ నా వీడియో చూసే వాళ్ళైతే కొత్తగా మళ్ళీ నా ఛానల్ని విజిట్ చేయాలి ఎందుకనేసి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. సో నా ఛానల్ చూసే వాళ్ళైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పాను మీకు, అల్లా దయ వల్ల నాకు రోజుకి ఒక్కొక్కరు సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు. సో వాళ్ళందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఓకే, సో మల్ఫూఫ్ అండి. మల్ఫూఫ్ అంటే క్యాబేజ్ అన్నమాట. ఇది క్యాబేజ్ అండి. క్యాబేజీ ఉడకపెట్టి ఇట్లా లేయర్స్ లాగా కోసి పెట్టుకోవాలన్నమాట. తను మా ఫ్రెండు. ఇది వచ్చి మసరి రైసు. దీంట్లో పసుపు పొడి, ఉప్పు, మిరియాల పొడి, క్యారీ, ధనియాల పొడి, కొత్తిమీర, ఇక్కడ కుజ్బరా అంటారండి, కుజ్బీంత్ అని కూడా అంటారు. కుజ్బీంత్ అంటే కొంచెం జీలకర్ర లాగా సన్న ఆకు ఉంటుంది, అదన్నమాట. సో అది వేసేసి మొత్తం ఒక 10 నిమిషాల పచ్చివాసనలు అన్నీ పచ్చివే కలుపుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద బాగా ఫ్రై లాగా చేసుకొని ఆ కొంచెం బియ్యం ఉడికేంత వరకు పెట్టుకోవాలి. సో తర్వాత ఇదిగోండి మా ఫ్రెండ్ చుడుతుంది కదా, అట్లా క్యాబేజీలో అట్లా పెట్టి చుట్టాలన్నమాట. సో అట్లా చుట్టేసి ఒక గిన్నెలో కూర వండుకునే మనం గిన్నెలో అట్లా స్టఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇది కూస అన్నమాట. కూస దీని లోపల కూడా స్టఫ్ చేస్తాము. ఈ వంకాయ అన్నమాట. ఈ వంకాయలో లోపల కూడా గుజ్జు అంతా తీసేసి ఇట్లా చేసుకొని, సో లోపల ఈ స్టఫింగ్ని మళ్ళీ దీని లోపల పెట్టి దీనిపైన పెట్టేస్తామండి. తర్వాత చికెను, దాంట్లో ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, నల్ల నిమ్మకాయ వేసి అన్నీ బాయిల్ చేసి ఆ నీళ్లు దీంట్లో వేసి ఉడకపెట్టాలి. ఎందుకంటే ఆదివారం మాకు పార్టీ ఉంది, ఉపవాసం 2వ రోజు కదా ఆదివారం. ఇక్కడ ఇండియాలో శనివారం రాత్రి ఉపవాసం అండి, ఆదివారం ఫస్ట్ ఉపవాసం వస్తుంది ఇండియాలో. సో ఇది ఇందాక మీకు చూపించలేదండి, నేను సామాన్లన్నీ తెచ్చారన్నారు కదా. సో ఇవన్నీ అండి, అది ఆ పైన వచ్చి జ్యూసులు అన్నమాట. ఇవన్నీ సర్దానండి, అన్నీ తెచ్చారు జ్యూస్ బాటిల్స్ అన్నమాట. ఇందాక చూపించలేదు వీడియోలో. సో ఇవి కూడా అండి అన్ని పైన ఇక్కడ షాంపూలు, ఇక్కడ ప్లాస్టిక్ తినేటివి, బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటివండి. ఇవి ఇంట్లోకి కాదు, ఇంట్లో వాటర్ అన్నమాట. ఇప్పుడు సమోసాలు అవన్నీ చేసుకుంటాం కదా, సో అవన్నీ చేసుకొని ఇట్లా బాక్సుల్లో పెట్టుకొని బయట వాళ్ళు ఇఫ్తార్ పార్టీకి మా మేడం వాళ్ళు వాళ్ళ చెల్లిలో ఇళ్ళకి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తూ ఉంటారండి. వీళ్ళకేం పని ఉండదు, పని వాళ్ళు చేసి పెడుతుంటే వాళ్ళు తీసుకెళ్ళి పెడతారన్నమాట. సో చూడండి, ఇంకా పని అయితే అస్సలు అవ్వలేదు. సో ఇందాక కూడా చూపించేవి ఇవి ఆరెంజెస్ అండి, ఇవి కూడా జ్యూస్ కోసమే అన్నమాట. దానిమ్మ, ఇవి కూడా జ్యూస్ కోసమే. సో అది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాన్ రాత్ ముబారక్ అండ్ అడ్వాన్స్ ఈద్ ముబారక్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకండి, సరేనా? ఇది ఉపవాసాల నెల, చాలా పవిత్రమైన నెల మన ముస్లిమ్స్ అందరి ఫ్యామిలీ వాళ్ళందరికీ. నాకు పండగల్లోకంతా నాకు రమదాన్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే 30 ఉపవాసాలు ఉంటాము. అల్లాకి ఇంకా మనం దగ్గరగా దువా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. మామూలు టైంలో కూడా ఉంటుందండి, ఉండకుండా ఉండదు. అయినా కూడా చేస్తాను. ఇక్కడ అల్లా దయ వల్ల నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఉపవాసం కూడా నేను వదలలేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా నెల రోజులు ఉపవాసం ఖచ్చితంగా ఉంటాను నేను. 5 పూట్ల నమాజు, తరాబీ, తహజుద్ అన్నీ నేను చదువుకుంటాను. అల్లా దయ వల్ల నాకు ఇక్కడ పనికి ఇక్కడ ఉపవాసాలు ఉంటే చాలా అంటే చాలా అలిసిపోతాను. అయినా కూడా నమాజ్ మటుకు వదలనండి. అన్నిటికీ మనకి చేరువయ్యేదే అల్లా. మన మనసుకి కానివ్వండి, మన శరీరానికి అయినండి, మన మైండ్కి కానివ్వండి, మనకి దగ్గరగా చేరువుగా ఉండేది అల్లా మాత్రమే. సో నా జీవితంలో మా వాళ్ళు అనేదే నాకు అనేది చాలా అంటే చాలా మోసం చేశారు. సో అన్నీ నేను సర్దుకొని చూసుకొని ఓపికగా అల్లాతో దువా చేస్తున్నాను. నాకు చాలా అంటే చాలా మనశ్శాంతి అనేది కొంచెం అల్లా ద్వారానే దొరికింది. సో మీరు కూడా అలాగే చేయండి, 5 పూట్ల నమాజ్ చేయండి, అల్లాని ప్రార్థించండి. మనుషులు ఎవరు మనకి హెల్ప్ చేయరండి, అల్లా ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకోసారి చాన్ రాత్ ముబారక్ మన ఫ్యామిలీ అందరికీ. ఓకే ఫ్రెండ్స్.
మీరు దువా చేయండి నమాజ్లో, నేను దువా చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.